అంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి, పిల్లల మీద ఒట్టేసి నాకు ఆస్తుల గురించి గాని, ఇంకా వేరే విధమైన పంచాయతీలు కాదు. ఆమె ఎక్కడ నాది ఓన్లీ ఆత్మగౌరవ పంచాయతీ అంటున్నది కదా. ఇప్పుడు కవిత గారు ఎక్కడ ఆ పదం వాడినరు, మాది ఆస్తుల పంచాయతీ కాదు అనే విషయం మీద ఉమ్, స్వామివారి మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు అన్నారు. వాస్తవం ఇది ఆస్తి పంచాయతీ ఏం కాదు. ఉమ్, తను ఏదో చెప్తున్నారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. ఉమ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం గురించి కూడా కాదు. ఉమ్, కేవలం తనకు ఆశ ఉన్నది, ఉమ్, పదవులు రావాలని ఆశ ఉంది, ఉమ్, మంత్రి కావాలనుకున్నది. ఇక్కడ అవకాశాలు లేవని అర్థమైపోయింది. ఉమ్, ఇక్కడ అవకాశాలు లేవని అర్థమైపోయింది కాబట్టి ఏదో రకంగా నేను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు పార్టీని గట్టిగానే బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన టాస్క్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతాను. ఉమ్, సరే రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఉమ్, నిన్న తన పేపర్లు ఇట్లా తిరిగేస్తూ మాట్లాడిన మాటలన్నీ కూడా మేము చాలా స్పష్టంగా చూసినాం. బాజాబ్తా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్న మా శత్రువులు అయితే ఉన్నారో ఆ శత్రువులతో మీరు చేయగలిపింది. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. నేను నిన్న మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద గురించి ఎంతమంది నాకు ఎన్ని రకాలుగా ఫోన్ చేసి తెలుసా. ఆమె 1000 కోట్ల బిల్లు ఇప్పించుకుంది అంటే ఇప్పటిదాకా గమ్మునున్న వాళ్ళు కూడా ఇప్పుడు అక్కసు వెళ్ళబోస్తున్నారు. ఆమె కౌన్సిల్లో ఎప్పుడైతే అట్లా బ్యాడ్గా మాట్లాడిందో కేసీఆర్ గారి గురించి అందరు అక్కసు వెళ్ళబోస్తున్నారు. రకరకాలుగా ఆమె మీద కంప్లైంట్